లేకపోతే విరక్తితో ఉన్నారు. ఇప్పుడు నిన్న అక్కడ అంతకుముందు ఎవరు ఇదంతా కథ నడిపించింది? విజయసాయిరెడ్డి, గుడివాడ అమర్నాథ్, బొత్స, వీళ్ళందరూ కూర్చుని, అంటే విశాఖలో ఆయన ఉన్నాడు కదా ఎంపీ ఎంవివి సత్యనారాయణ, వీళ్ళందరూ కూర్చుని ఎఫర్ట్ పెట్టారు. ఈ ట్రిప్ వచ్చేటప్పటికి వైవి సుబ్బారెడ్డి చివరి నిమిషంలో వెళ్ళి వాళ్ళతో వీళ్ళతో కూర్చుని మాట్లాడాడు. ఆయన ఏమనుకున్నాడు, నేను జగన్ మేనమావన్ కాబట్టి నేను చెప్పగానే వాళ్ళు ఆగిపోతారు అనుకుంటున్నాడు. ఆ రోజులు ఎప్పుడో పోయినాయి. ఇప్పుడు వీళ్ళు ఆయన మాట్లాడాడు, సరే సార్ నమస్కారం భలేవారు అన్నారు, వీళ్ళు అక్కడ ఓటేసి వచ్చారు. ఇక్కడ ఏం చేయాలి? ఆయనైనా అందరినీ కలుపుకెళ్ళాలి. అదే ఎంవివి సత్యనారాయణ పిలిపించాలా, బొత్స ఝాన్సీ అక్కడ మనం పోటీ చేసి ఆవిడని పిలిపించాలా, అట్లాగే గుడివాడ అమర్నాథ్ని పిలిపించాలా, అక్కడ ఉన్న ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించాలా, వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ తరపున ఎవరెవరు కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి అక్కడ మాట్లాడాలి కదా. అందరితో మీటింగ్ పెట్టారు, మీరు అందరూ మన పార్టీ కోసం కష్టపడాలా, పార్టీ చాలా ఇది ఉందన్నారు. అదేదో పెత్తందారి టైప్ లో మాట్లాడితే అదే కదా ఏం నడుస్తుంది? అంటే ఆర్డర్ చేసి వచ్చేసారు అంతే. వాళ్ళు కూడా సరిపో పని చూసుకోమన్నారు, అయిపోయింది. వాళ్ళు మీకు ఏమన్నా ఉందా? ఒక్కొక్కళ్ళని ఇండివిజువల్గా కూర్చుని ఇట్లాంటి వాటిలో కాస్త సహనపరుడు అతను విజయసాయి అవి చాలా కూర్చుని అతని మీద విషయం నింపేటప్పటికి దాన్ని నమ్మేసి అతని పక్కన పెట్టారు. బట్ అతను ఇట్లాంటి, లేకపోతే వైజాగ్ కార్పొరేషన్ గెలుస్తుందని నేను అనుకోలే. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ లో ఎంవివి పుణ్యం అని అతను